హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు రైస్ సేమియాని మార్కెట్లో దొరుకుతుందండి. దీంతో మనం ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది సేమియాలాగే చేసుకోవటం. ఇదైతే చూడటానికి ఇలా ఉంటుందండి. మన సేమియాని ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలాగే ఒక గిన్నె పెట్టి అందులో ఒక డ్రాప్ ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది మరిగేలోపు మనం పోపు దినుసులు కూడా వేయించుకుందాం. ముందుగా నూనె వేసి బాండిలో పల్లీలు వేయించుకుందాం. పల్లీలు కొంచెం టైం పడతాయి కాబట్టి ముందుగా కావాల్సిన పల్లీలు వేసి వేయించుకుందాం. అలాగే ఒక్కొక్కటి పల్లీల తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవటమే. అలాగే కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, చిటికెడు ఉప్పు, నిమ్మరసం. ఈ నిమ్మరసం నిమ్మకాయలతో నిమ్మరసం తీసేసాక ఉప్పులో వేసి కలిపి పెట్టుకోవాలండి. అలాగే పల్లీలు కూడా వేగిపోయాయి మనకి. తర్వాత శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా వేసేసాను నేను. అవి కూడా వేగుతున్నాయి. ఈ వేగి లోపల నీళ్ళు ఎలా మరుగుతున్నాయి చూడండి. ఇలా మరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేమియాని అయితే వేసేయాలి. వేసేసి ఇది ఉడికే లోపల మనం మిగిలిన పదార్థాలు కూడా వేసి ఆ పోపు దినుసుల్లో అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇవి వేగే లోపల ఇంకొకసారి మనం ఈ సేమియా ఎలా ఉడుకుతుందో చూద్దాం. అది కొంచెం మెత్తబడిపోయిన తర్వాత జాలీలో వేసేసుకోవడమే. ఇవ్వండి ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ లోపల ఒక్కసారి మళ్ళీ పోపు దినుసులు కలుపుకుని దీని మీద కొంచెం చిటికెడు పసుపు వేసి మూత పెట్టుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచితే మనకు కలర్ఫుల్గా ఉంటుందండి ఉప్మా అన్నది. ఇది కూడా రెడీ అయిపోయింది పక్కన. దీన్ని కూడా వార్చేసుకుందాం మనం. బాగా ఉడికిపోయింది కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. ఇది పదును చూసుకుని జాగ్రత్తగా దింపేసుకోవాలి మనం. ఇది జాలీలో వేసాక మన పైన ఒక బుల్లి గ్లాసు నీళ్ళు పోస్తే ఏంటంటే మనకి సాఫ్ట్గా బాగుంటుంది, తొందరగా చల్లారిపోతుంది కూడా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. మనం వేయించుకుంటున్నవి ఇవి వేగిపోతాయండి. ఇవి కూడా చాలా ఈజీగానే అయిపోతుంది కదా. మంచి కలర్ఫుల్గా తయారైపోయండి ఇవి కూడా. ఇప్పుడు ఈ వేగిపోయిన వాటిలో మనం ముందుగా వడబోసి పెట్టుకున్న ఈ సేమియాని కూడా తీసుకుని వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనం నిమ్మరసం, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని పైన వేసి బాగా కలుపుకోవడం. అసలు చెయ్యి కూడా పెట్టక్కర్లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలకి చాలా త్వరగా చేసి పెట్టే స్నాక్స్లో ఇది ఒకటండి. పావు గంటలో మనం చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేను. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే క్యారెట్లు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అండి, తినేవాళ్ళు బట్టి. నిమ్మరసాన్ని కూడా ఇలా పోసేసి మంచిగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే పిల్లలకి. చాలా త్వరగా అయిపోతుంది. అలాగే దీన్ని నూడిల్స్లో కూడా చేశానండి, బాగుంది. పెద్ద తేడా ఏం కనిపించలేదు. మనకు నూడిల్స్ ఉన్నట్టే ఉంది ఇది కూడాను. మన మార్కెట్లో దొరికే వాటికంటే ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ.